ఇప్పుడు మీ దగ్గరికి ఫెలిసిటీకి వచ్చారంటే ఆబ్వియస్లీ దే కనెక్టెడ్ అండ్ దే స్టేడ్ విత్ యూ కదా. అండ్ వన్ మోర్ థింగ్, డౌట్గా వస్తే అసలు అవ్వదు అది. అంటే వెన్ దే ట్రస్ట్ ద డాక్టర్, వెన్ దే ట్రస్ట్ ద ప్రాసెస్ ఓన్లీ అది అవుతుంది. నేను అదే చెప్తాను అందరు పేషెంట్స్కి, ఫస్ట్ దే హ్యావ్ టు, అంటే వాళ్ళకి ఆ కనెక్ట్ వచ్చేస్తుంది. అంటే బికాస్ ఫర్టిలిటీ ఈజ్ నాట్ సంథింగ్ వచ్చి మందులు తీసుకుని వెళ్ళిపోయి అలా కాదు, వాళ్ళు రిపీటెడ్గా రావాల్సి ఉంటుంది, రిపీటెడ్గా విజిట్స్ ఉంటాయి. ఒకలా చూస్తే యువర్ వన్ ఆఫ్ ద పేరెంట్స్. ఎస్, అంటే బిడ్డ పుట్టేది వాళ్ళకే కానీ అసలు గాడ్ మదర్ మీరే కదా ఒక రకంగా. అంటే సీరియస్ గా చూస్తే ఇప్పుడు వాళ్ళ ఎగ్ వీళ్ళ స్పర్మ్ తీసి దాన్ని ఫ్యూజ్ చేయడం ఏంటి, ఎంబ్రియో చేయడం ఏంటి, ఎంబ్రియోని ఇంజెక్ట్ చేయడం ఒక పద్ధతి, ఆర్టిఫిషియల్ గా ఇన్సెమినేట్ చేయడం ఇంకో పద్ధతి, ఏమేమి ఉంటాయి చెప్పండి అసలు. ఈ ఫ్యాసినేటింగ్ ఆప్షన్ దేవుడు మనుషుల్ని చేశాడు అనుకుంటాం, ఇక్కడ ఫర్టిలిటీ ఫెలిసిటీలో మీరు మనుషుల్ని బేబీస్ తయారు చేస్తున్నారు ఆల్మోస్ట్. ఫస్ట్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు 45 days కో ఎప్పుడో సైకిల్ వస్తే దే డోంట్ నో వెన్ టు ట్రై న్యాచురల్లీ. సో వాళ్ళకి ఇనీషియల్గా అన్ని పారామీటర్స్ చూసుకొని టైమ్డ్ ఇంటర్ కోర్స్ చెప్తాం, వేరే వీ ట్రాక్ ద ఫాలికల్, ఈ ట్రేట్స్లో మీరు ట్రై చేయాలి అని. దట్ ఈస్ వన్ ట్రీట్మెంట్. సెకండ్ ఈజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. ఇప్పుడు ఎగ్గే పెరగట్లేదు, పీసీఓ అసలు పీరియడే రావట్లేదు, వాళ్ళకి వీ గివ్ మెడికేషన్స్, ఎగ్ పెరగడానికి మెడికేషన్స్ ఇచ్చి దాన్ని ట్రాక్ చేసి వీ గివ్ దెమ్ డేట్స్. దట్ ఈస్ సెకండ్. థర్డ్ ట్రీట్మెంట్ ఇస్ వెరిన్ ఐయుఐ అంటాం, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇప్పుడు న్యాచురల్గా ట్రై చేయడానికి ఇబ్బంది ఉండో, లేకపోతే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండి, మొటిలిటీ తక్కువ ఉండి, ఇలాంటి ఇష్యూస్కి ఐయుఐ చెప్తాం. మేల్ ఫ్యాక్టర్కి ఐయుఐ చాలా బాగా పనిచేస్తుంది. సో ఐయుఐలో బేసిక్ న్యాచురల్ సైకిల్ ఐయుఐ చేస్తాం, లేదు ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇచ్చి ఐయుఐ చేసుకుంటాం. న్యాచురల్ సైకిల్ అంటే ఏం మెడిసిన్స్ పెట్టము, జస్ట్ డైరెక్ట్ ఓవ్యులేషన్ టైంలో పిలుస్తాం, ట్రాక్ చేసుకుంటే ఎగ్, ఆ టైంలో వీ టేక్ ద హస్బెండ్ స్పర్మ్ శాంపిల్, ప్రిపేర్ ఇట్, ఇంజెక్టెడ్. ఇట్స్ 15-minute ప్రొసీజర్. దీని తర్వాత బెడ్ రెస్ట్ ఏమీ ఉండదు. దే కెన్ లీడ్ అ నార్మల్ రొటీన్ లైఫ్ ప్రీ అండ్ పోస్ట్ ఐయుఐ. ద నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ డోనర్ అంటాం. అంటే ఇప్పుడు మేల్కి కౌంట్ లేదు, ఎజోస్పర్మి అంటాం, అలాంటప్పుడు డోనర్ స్పర్మ్ తీసుకొని ఐయుఐ ఉంటారా? ఎస్ ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఓపెన్ గా అదే, అంటే కపుల్ మూడో వ్యక్తికి చెప్తే తప్పించి తెలీదు. అండ్ పాపం వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేనప్పుడు ఇట్స్ నాట్ బ్యాడ్ టు గో ఫర్ దిస్.